పెద్దకొత్తపల్లి గ్రామంలో మాజీ గ్రామ సర్పంచ్ పోతినేని బుచ్చయ్య చౌదరి సంస్మరణ సభలో పాల్గొన్న సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్, డిఆర్ఓ ఓబులేసు, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి మాజీ అధ్యక్షులు సిపిఐ నాయకులు నల్లూరి వెంకటేశ్వర్లు, మద్దిపాడు మండల మాజీ తెలుగు యువత అధ్యక్షులు పోతినేని శ్రీనివాసరావు తదితర మండల నాయకులు పాల్గొన్నారు. ఈ పంచాయతీలోనే ఉన్న నరసాయపాలెం గ్రామంలో ప్రాథమిక పాఠశాల కోసం వాటర్ ఈ గారికి ఇప్పుడే ప్రత్యేకంగా చెప్పి ఫస్ట్ టెంపరీగా రిపేర్ చేసేసి రాబోయే కాలంలో దానికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ వచ్చే విధంగా పూర్తిగా నేను ప్రయత్నించి దాని వెనకాల ఉంటానని సందర్భంగా తెలియజేస్తాను. బుచ్చయ్య గారు అంటే ఆ తాట తీసేవారు ఈ విషయంలో. సో అందుకని మరి ఎందుకైనా కానీ ఈరోజు ఈ విషయంలో నేను ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్తో మాట్లాడి ఇమీడియట్గా చేయాల్సిన పనులు చేస్తున్నాను. దూరం నుంచి చూస్తాను. సో వెళ్ళి బాగా అన్ని ఇది అది అన్ని బాగా ఉత్సాహంగా మాట్లాడాడు. అంటే వయసు పెద్దదైనా కానీ ఖచ్చితంగా ఇంకా కొన్ని రోజులు మా మధ్య ఉంటారని నేను భావించాను అది చూసుకొని. సో ఏంటిదంటే ఒక విధంగా చెప్పాలంటే చాలా మంచి వ్యక్తి, ప్రజల కోసం ఊరు కోసం చేసే వ్యక్తి. దాని తర్వాత ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. నాకు తెలిసి 2009 నుంచి ఇప్పటి వరకు ఆయన అడిగిన పనులు ఆల్మోస్ట్ ఏది నువ్వు అనుకుండా ఆల్మోస్ట్ అన్ని చేశారు. ఎందుకంటే ఆయన అడిగే పనులు అలాగుంటాయి. నేను కూడా ఆయన అడిగితే చేయాలనే ఉద్దేశం కూడా నాకు ఉండేది. సో అందుకని నేనంటే అది చాలా ఇష్టం. నాకు కూడా ఆయన అంటే చాలా ఇష్టం. చివరి వరకు బాగా ఫ్రెండ్స్ మాదిరి బాగా మాట్లాడుకుంటాను. అందుకని నాకు కూడా చాలా ఇలాంటి మంచి వ్యక్తి. సరే అందరు పుట్టినప్పుడు చనిపోవాలి కానీ నాకు కూడా సో ఏంటంటే వేస్తాను లేదా ఇది చివరి కోరిక అంటే నేను చెప్పాను ఇది నీ చివరి కోరిక కాబట్టి ఏకపోతే ఇంకా ఎక్కువ రోజులు ఉంటాం అనుకుని అప్పుడు చూద్దాంలే అని ఏదో తమాషగా మాట్లాడుతూ ఉన్నా. అందుకని ఖచ్చితంగా కుటుంబ సభ్యులతో దాని తర్వాత అందరి సహకారంతో అది ఖచ్చితంగా మనం అందరం ఆయనకి చేయాలని. ఇలాంటి మంచి వ్యక్తి, ఎందుకంటే ఆయన కూడా పిల్లలు కూడా ఆయన బాగా ప్రేమించేవారు, బాగా చూసుకునేవారు. అది నాకు బాగా తెలుసు. ఆయన కొడుకు అయినా కానీ కూతురు అయినా కానీ బాగా చెప్పేవారు. సో ఈరోజు ఒక మంచి వ్యక్తి మా మధ్యలో లేదనేది మీ అందరితో కానీ నేను కూడా చాలా బాధపడుతూ ఉన్నా. వాళ్ళ కుటుంబ సభ్యులకి మిత్రులకి అందరికీ నా సంతాపం. అదేవిధంగా ఆయన సోల్ తీస్తూ ఖచ్చితంగా ఆయన మంచి పనులు చేశాడు, మంచి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఆయన ఏంటిదంటే హెవెన్ అనేది ఉంటే ఖచ్చితంగా అక్కడనే ఉంటుందని నేను పూర్తిగా నమ్ముతూ ఇక్కడ వచ్చి ఆయన గుర్తు పెట్టుకొని ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు.